నగర్లో ఉన్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఛాలెంజ్లను స్వీకరించి అభివృద్ధి వైపు నడిపిస్తున్న నూడా చైర్మన్ కోటంరెడ్డి నూడా జీరోలలో ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టా. ఇప్పుడు రాష్ట్రానికి నూడా రోల్ మోడల్. గతంలో అన్నమయ్య సర్కిల్లో ఉండే తారక రామ పార్క్, బాలాజీ నగర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ను మంత్రి నారాయణ సహకారంతో అభివృద్ధి చేశా. అన్యాక్రాంతం కాకుండా ఎన్నో పార్కు స్థలాలను కాపాడాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అభివృద్ధికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారం తోడ్పాటు అందించారు. దశల వారీగా నెక్లెస్ రోడ్డును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు తరహాలో డెవలప్ చేశారు. వైసీపీ ప్రభుత్వం నూడాను నిర్వీర్యం చేసింది. రెండోసారి నూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో పైసా నిధులు లేవు. జమ్మలపాలెంలో ఉండే లేఅవుట్ కి సంబంధించి 26 కోట్ల బిల్లులు తీసుకొని పనులు చేయలేదు. 700 ఫ్లాట్లు కొనుగోలు చేసిన మౌలిక వసతులు గత ప్రభుత్వం కల్పించలేదు. దాదాపు 19 కోట్లతో జమ్మలపాలెం లేఅవుట్ ను అభివృద్ధి చేస్తున్నాం. గత ప్రభుత్వంలో కొందరు ఘోరమైన తప్పిదాలు చేశారు. కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి తారక రామ పార్కు గొప్పగా చెప్పుకోలేదు. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఆనాడు బాలాజీ నగర్లో, ఆదిత్య నగర్లో ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్క్, అనేక పార్కులు ఆ రోజు నారాయణ గారి సహకారంతో చేయడం జరిగింది. మరి నెల్లూరు చెరువుకి ఒక నెక్లెస్ రోడ్ హైదరాబాద్ టైప్లో చేయాలని ఆ రోజు అమృత్ నిధులు, కార్పొరేషన్ నిధులతో బ్రహ్మాండంగా మహానాయకులు నెల్లూరుకు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరి వల్ల కాంది మన నెల్లూరుకి ఇలవేలిపోయినటువంటి ఇరగాలమ్మ తల్లికి ఘాట్ అనేది ఇప్పుడు దాకా లేదు. అటువంటి ఘాటు కట్టే అదృష్టం నాకు రావటం నిజంగా అది ప్రజల సుకృతం. ఒక నెల్లూరుకి సాయంత్రం అయితే ఏ ప్రజలు ఆనందభరితంగా ఉండేదానికి, కూర్చునేదానికి ఒక స్థలం లేదు. అటువంటిది నేను ఆలోచించి ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆడొక నెక్లెస్ రోడ్ కట్టించి దానికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అది మమ్మాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే. ఇప్పుడు గణేష్ ఘాట్ వచ్చి కొంత పెట్టుకున్నా, నేను దేవుడి భక్తున్నే. గణేష్ ఘాట్ పెట్టినా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం మాత్రమే. దీని ప్రెస్ వాళ్ళు అందరూ గమనించాలి. ఎంతసేపు గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓపెన్ చేసింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. కార్పొరేషన్లో తీర్మానం అయింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. దయచేసి ప్రెస్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నా,